గాక. సంతోషంగా ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పుకుందాం. హల్లెలూయా. రాజుల 2వ గ్రంథము 23వ అధ్యాయము. అందరూ బైబిల్ తెరిచి చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 23వ అధ్యాయము 31 వచనం నుండి 35 వచనాలు కూడా మనం చదువుకుందాం. బైబిల్ తెరిచి అందరూ చదవండి, నాతో కూడా చదవండి. యెహోయాజు ఏలనారంభించినప్పుడు 23 ఏళ్ల వాడై యెరూషలేములో 3 మాసములు ఏలెను. అతని తల్లి లిబ్నా ఊరివాడైన ఇర్మియా కుమార్తె యగు అమూటాలు. ఇతడు తన పితరులు చేసినంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండా ఫరోనెకో అమాతు దేశమందున్న రిబ్ల పట్టణమందు అతన్ని బందీఖానాలలో ఉంచి దేశం మీద 10 మణుగుల వెండిని ఉషియ కుమారుడైన ఎల్కామును అతని బంగారమును పన్నుగా నిర్ణయించి ఓషియ కుమారుడైన ఎల్కామును అతని తండ్రి అయిన ఓషేకు మారుగా రాజుగా నియమించి అతనికి యెహోయాకీమును మారు పేరు పెట్టి యెహోయాజు ఐగుప్తు దేశమునకు కొనిపోగా అతడచ్చట మృతిను పొందెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్య భాగము మనము కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఇశ్రాయేలీల రాజులు ఎంతమందో మనకు తెలుసు కదా. ఎంతమంది? మొత్తం 42 మంది ఇశ్రాయేలీల రాజులు. 42 మంది. ఆ 42 మందిలో యూదా రాజులు ఎంతమంది? యూదా రాజులు ఎంతమంది అంటే 20 మంది. ఇశ్రాయేలీల రాజులు ఎంతమంది? ఇశ్రాయేలీలను పరిపాలించినటువంటి రాజులు ఎంతమంది అంటే 19 మంది. ఐక్యరాజ్యంగా ఉన్నప్పుడు, ఐక్యరాజ్యము అందరూ ఐక్యతో ఉన్నప్పుడు పరిపాలించిన రాజులు ఎంతమంది అంటే చెప్పండి. 3. ఒక ఆయన సౌలు, ఒక ఆయన దావీదు, ఒక ఆయన సొలొమోను. 19, 23 మొత్తం 42 మంది రాజులు. ఇశ్రాయేలును యూదులను యూదా జనాంగాన్ని పరిపాలించినటువంటి రాజులు 42 మంది. అయితే ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ రాజు ఈయన పేరేంటిది? యెహోయాజు అనేటువంటి ఈ రాజు యూదా జనాంగానికి 17వ రాజు. 17. ఈయన నెంబర్ 17. యూదా రాజులు 20 మంది అయితే ఈయన 17వ రాజు. ఈయన గురించి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకోవాలి. మీరు బహుజాగ్రత్తగా ఆలకించాలి. ఈయన ఏలన ఆరంభించినప్పుడు 23 ఏళ్ల వయసుతో ఉన్నాడు. 23 ఏళ్లకు ఈయనకు పట్టాభిషేకం చేసి ఆయన తండ్రి స్థానంలో ఈయనని రాజుగా నియమించారు. ఎన్ని ఏళ్ళు ఉన్నాడు ఇతడు? 23 ఏళ్ళు ఉన్నాడు. ఎన్ని మాసాలు పరిపాలన చేశాడు? 3 మాసాలు. యూదా రాజులు పరిపాలించిన కాలమంతటిలో బహు తక్కువ కాలాన్ని పరిపాలించినటువంటి రాజు యెహోయాజు. ఇతడు 3 నెలలు మాత్రమే పరిపాలన చేశాడు. దేవుడు అతన్ని తొలగించేశాడు. చాలా తక్కువ కాలంలో ఇతన్ని ఎందుకు తొలగించేశాడు దేవుడు అని మనం ఆలోచించుదాం.
ఇక ముందుకెళ్ళినట్లయితే ఫరోనెకో అనేటువంటి రాజు వచ్చి ఇతన్ని బంధించాడు. ఐగుప్తు నుండి ఒక రాజు వచ్చాడు, శత్రువు వచ్చాడు. ఆ శత్రువు వచ్చి, ఆయన పేరు ఫరోనెకో. ఐగుప్తు నుంచి వచ్చి ఆ రాజు ఇతన్ని బంధించేసి బందీఖానలో ఉంచాడు. ఇతడు బంధింపబడి ఆ బందీఖానలోనే మృతి పొందాడు. బానిస బ్రతుకులోనే, బానిసత్వంలోనే ఉండి ఇతడు మృతి పొందాడని కూడా 34 వచనము 3వ లైన్లో చూస్తున్నాం. యెహోయాజు ఏమైంది? ఐగుప్తు దేశమును కొనిపోగా అతడచ్చట మృతి పొందెను. బానిసత్వంలోనే ఉండి చనిపోయాడు. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ఈయన తక్కువ కాలంలోనే రాజ్యముల నుండి తొలగించబడ్డాడు? ఎందుకు ఇతడు బంధించబడ్డాడు? దేవుడు ఎందుకు ఇతడిని శత్రువుకు అప్పగించాడు? ఆ బానిసత్వంలోనే, ఆ బందీఖానాలోనే ఉండి చివరికి చనిపోయాడు. మనకు బైబిల్లో చూస్తున్నాం. ఆలకించండి. ఇతడు అతని తండ్రికి 3వ కుమారుడు అని మనం గుర్తించవచ్చు. బైబిల్లో ఇతని గురించి మనము తెలుసుకుంటే, తన తండ్రికి ఇతడు 3వ కుమారుడు. తన తండ్రి స్థానాన్ని దేవుడు ఈ 3వ కుమారునికి ఇచ్చాడు. అంటే చిన్న కుమారుడు. తండ్రికి 3 కుమారులైతే ఇతడు చిన్న కుమారుడు, 3వ కుమారుడు. దేవుడు యెహోయాజును ప్రేమించి అతని దీనస్థితిని కటాక్షించి అందరిలో చిన్నవాడైనప్పటికీ, 3వ వాడైనప్పటికీ అతని ఏర్పాటు చేసుకొని, ఎన్నుకొని, కోరుకొని యూద రాజ్యం మీద రాజుగా పట్టాభిషేకం చేయించాడు దేవుడు. స్తోత్రం చెప్పుదాం ఒకసారి. హల్లెలూయా. అతన్ని హెచ్చించాడు, అతన్ని గణపరిచాడు. అన్నల కంటే కూడా ఈ 3వ వాడిని రాజుగా చేశాడు. నిజానికి నాయన చనిపోయినప్పుడు పెద్దోడు సింహాసనం మీదకి రావాలి, లేదా ఇంకా 2వ వాడు సింహాసనం మీదకి రావాలి. కానీ ఇక్కడ 3వ వానికి దేవుడు అభిషేకం ఇచ్చాడు. అంటే దేవుడు ఆయన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని మనకు అర్థమవుతుంది. అతన్ని రాజుగా నియమించాడు. కానీ ఏమైంది తెలుసునా? 3 నెలలు కూడా పట్టలేదు, ఇతడు దేవుని విడిచిపెట్టి, దేవుని తిరస్కరించి లోకంలోనికి దిగజారిపోయాడు. మనం చూసినట్టయితే 3 నెలలు కూడా కరెక్ట్గా దేవుని సన్నిధిలో ఇతడు కనబడలేదు. ఇక్కడ చూస్తున్నాం కదా, 32వ వచనం. ఇతడు తన పితరులు చేసినంతటి ప్రకారంగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. చూసారా? దేవుడు ప్రేమించి మంచి ఆధిక్యత కలిగించి, అర్హతనిచ్చి, ఏ యోగ్యత లేనటువంటి వాడిని యోగ్యతనిచ్చి పిలిచి సింహాసనం మీద కూర్చునబెడితే ఒక 3 నెలలు కూడా పట్టలేదు, దేవుని మరిచిపోయి, దేవుని విడిచిపెట్టి దిగజారిపోయాడు. యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను మర్చిపోయి, దేవుని యొక్క మేలులు మర్చిపోయి, దేవుడు చేసిన సహాయాలను మర్చిపోయి, దేవుడు చేసిన ఉపకారమును మర్చిపోయి అతి త్వరలోనే ఇతడు లోకాశలో పడిపోయి, శరీరాశలో పడిపోయి దిగజారిపోయినటువంటి పరిస్థితి మనము చూస్తున్నాం. దేవుడేమో ప్రేమించాడు, ఘనత ఇచ్చాడు, అన్నదమ్ముల కంటే కూడా అతన్ని హెచ్చించాడు. దావీదు మహారాజులాగా, దావీదు మహారాజుకి అన్నదమ్ములు ఉన్నప్పటికీ దేవుడు దావీదుని ఎట్లా ఎన్నుకున్నాడో, ఏర్పాటు చేసుకున్నాడో, ఎట్లా రాజుగా నియమించాడో, ఈయన విషయంలో కూడా అదే దేవుడు చేశాడు.
స్తోత్రం చెప్దాం. దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని రక్షించి మనకు గౌరవం మర్యాదలనిచ్చి రెస్పెక్ట్ ఇచ్చి మంచి స్థితిని మనకిస్తే దేవుని మర్చిపోతారా? అంత తొందరగా దేవుని మర్చిపోతారా? ఇతడు 3 నెలలు కూడా కనీసము పరిపాలన చేయలేదు. 3 మాసములు ఏలేను, అంతే. 3 మాసములు మాత్రమే ఏలాడు. ఆ తర్వాత దేవుడు అతన్ని తొలగించేసి శత్రువుకు అప్పగించేశాడు. ఐగుప్తు నుంచి శత్రువు వచ్చి ఇతను బంధించి బందికానంలో ఉంచాడు. అతడు ఆ బందికానంలోనే మరణించాడు. ఇలాంటి దురు స్థితి ఎందుకు వచ్చింది? ఏం జరిగింది? మీకు ఒక మాట చెప్పాలి. యెహోవాయాజు అంటే అర్థము, ఈ పేరుకు అర్థము యెహోవా పట్టుకొనును అని ఉంది. మనం చరిత్రలో చూడొచ్చు. ఈ పేరుకు అర్థం ఏముందంటే యెహోయాజు అనగా యెహోవా పట్టుకొనును. నిజమే, దేవుడు అతన్ని పట్టుకున్నాడు. 3వ వాడైనప్పటికీ, చిన్నవాడైనప్పటికీ, ఏ యోగ్యత లేనప్పటికీ, ఏ అర్హత లేనప్పటికీ దేవుడు యెహోయాజును పట్టుకొని ఎత్తుకొని హత్తుకొని ఆదరించి ఓదార్చి తన చేతులతో పట్టుకొని అతని సింహాసనం మీద కూర్చునబెట్టాడని మనము చూడొచ్చు బైబిల్లో. యెషయా గ్రంథము 41వ అధ్యాయము, యెషయా 41వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూసినట్లయితే, భూదిగంతంలో నుండి నేను నిన్ను పట్టుకొంటిని, దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షించి ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నేను నీకు సహాయం చేయువాడును నేనే, నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. 13వ వచనాన్ని కూడా చూద్దాం ఒకసారి. దాంట్లో నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఇక్కడ చక్కగా రాయబడింది ఏంటంటే, దేవుని యొక్క దక్షిణాస్తముతో, ఆయన బలిష్టమైన హస్తముతో యెహోయాజుని పట్టుకొని అతని హత్తుకొని ఎత్తుకొని ఆదరించి ఓదార్చి బలపరిచి రక్షించి దీవించి ఆశీర్వదించి ఒక చక్కటి స్థితిని కలిగించి సింహాసనంపై కూర్చునబెట్టాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని యొక్క మేలులను మర్చిపోయి, దేవుడు చేసిన సహాయాన్ని మర్చిపోయి అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అందుకే చెడు నడత నడిచిండు కాబట్టి దేవుడు అతన్ని శత్రువుకు అప్పగించెను. ఆ శత్రువు వచ్చి అతన్ని బంధించి తీసుకెళ్ళాడు. ఒక 3 నెలలు కూడా అతడు పరిపాలన చేయలేదు. యెహోయాజు ఐగుప్తునకు కొనిపోగా అతడు అచ్చట నుండి మృతి పొందెను. బానిసలో బతుకులో బంధింపబడిన వాడై మృతి పొందెను. ఏం జరిగింది అంటే, దేవుని బిడ్డలారా, ఒక మాట నేను అప్పుడప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను. స్టోరీ, కథ. ఒక తల్లి తన బిడ్డను ఎత్తుకొని ఏరు దగ్గరికి వెళ్ళిందంట. ఎందుకు వెళ్ళిందంటే, బట్టలు ఉతుక్కోవడానికి తన బిడ్డను ఎత్తుకొని పారుతున్న ఏరు దగ్గరికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఆ పారుతున్న నీటిలో ఒక పనస పండు
కొట్టుకొని పోతుంది. ఆ పనస పండును చూసిన ఈమె ఆ పనస పండును పట్టుకోవాలని తన బిడ్డను ఒడ్డున విడిచిపెట్టి ఆ పారుతున్నటువంటి నదిలోనికి దిగి ఆ పనస పండును పట్టుకోవడానికి ప్రయత్నాలు చేసింది. అది దొరకలేదు కొంత సమయం వరదాకా. దాని వెంబడి 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 వెళ్ళి మొత్తం మీద ఆ పనస పండును పట్టుకుంది. పనస పండును పట్టుకొని తిరిగి ఒడ్డుకొచ్చి తన బిడ్డను చూస్తే బిడ్డ లేదు. పండంటి తన కుమారుడు లేడు. ఏమైపోయిండు కుమారుడు? మమ్మీ ఈ నదిలోనికి దిగింది కదా అనుకొని ఆ చిన్నవాడు తాను కూడా వాళ్ళ మమ్మీ ఆ నదిలోకి దిగినట్టుగానే అతడు కూడా బొర్లుకుంటా నదిలోనికి వెళ్ళిపోయాడు. ఈమెనేమో పండెంబడి వెళ్ళిపోయింది పండును పట్టుకోవడానికి. ఇతడేమో నదిలోకి దిగి కొట్టుకొని పోయి చచ్చిపోయాడు. తిరిగి తల్లి ఆ పండును సంపాదించుకొని వచ్చింది, కానీ పండంటి కుమారుడు లేడు. ఈరోజు చాలామంది ఇదే పద్ధతిలోనే ఉన్నారు. సేమ్ ఇదే. ఈరోజు అనేక మంది ఇదే పద్ధతిలోనే ఉన్నారు. యెహోయాజును దేవుడు పట్టుకొని ఆయన సింహాసనం మీద కూర్చునబెట్టి ఆయన రక్షించి ఆయన ద్వారా ఆయన మహిమ పొందాలని, దేవుని కార్యాలు జరగాలని దేవుడు ఎదురు చూస్తే ఈయన ఏం చేశాడు తెలుసునా? 3 నెలలు కూడా పట్టలేదు దేవుని విడిచిపెట్టడానికి. దేవుని విడిచిపెట్టి లోకంలోనికి దిగిపోయాడు. లోకంలో ఏదో పట్టుకోవాలి, లోకంలో ఏదో సంపాదించుకోవాలి, ధనధాన్యాలను సంపాదించుకోవాలి, పేరు ప్రతిష్ఠితులను సంపాదించుకోవాలి, ఘనతను సంపాదించుకోవాలి. ఏదో ఆశించి లోకంలో దేనినో పట్టుకోవాలి, లోకంలో ఏదో సంపాదించుకోవాలి. లోకాన్ని పట్టుకోవడానికి దేవుని విడిచిపెట్టాడు. దేవుడేమో ఆయన పట్టుకొని రక్షించి సింహాసనం ఇస్తే అతడేమో దేవుని విడిచిపెట్టి 3 నెలల్లో దేవుని మర్చిపోయి 3 మాసంలోనే దేవుడిని మర్చిపోయి లోకాన్ని పట్టుకోవడానికి, లోక ఐశ్వర్యాన్ని సంపాదించుకోవడానికి, లోకంలో ఉన్న ధనాన్ని సంపాదించుకోవడానికి, లోకంలో తన పేరు సంపాదించుకోవడానికి, లోకంలో తనకు ఘనతను సంపాదించుకోవడానికి, పనికి మాలిందా ఏదో సంపాదించుకోవడానికి ఆ దేవుని విడిచిపెట్టాడు. ఆ దేవుని విడిచిపెట్టాడు. ఈరోజు కూడా చాలామంది క్రైస్తవ సమాజమా, దేవుని ప్రియమైన సంఘమా, దేని పట్టుకోవడానికి దేవుని విడిచిపెట్టావు? దేని కొరకు ప్రాకులాడుతున్నావు? దేని కొరకు ప్రయత్నాలు చేస్తున్నావు? దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను రక్షించాడు. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచి రాజులైన యాజకులుగా, దేవుని సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధ జనాంగముగా నిన్ను నన్ను రక్షించి ఆయన మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఆలోచిస్తే ఈరోజు నువ్వు ఆ దేవుని విడిచిపెట్టి దిగజారిపోయి లోకంలో కలిసిపోవడం న్యాయమా? లోకాన్ని పట్టుకోవడానికి దేవుని విడిచిపెట్టి నాశనానికి వెళ్ళిపోతున్నారు చాలామంది. యెహోయాజు కూడా అదే చేశాడు. లోకంలో ఏదో పట్టుకోవాలి, లోకంలో ఏదో సంపాదించుకోవాలి, లోకంలో ఏదో పేరు సంపాదించుకోవాలి, లోకంలో ఏదో ఘనత సంపాదించుకోవాలి, లోకంలో ఏదో లోకాన్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, దేవుని విడిచిపెడుతున్నారు. అందుకే దేవుడు అతన్ని 3 మాసంలో నుండే తొలగించేసి శత్రువుకు అప్పగించాడు. దేవుని బిడ్డ, నువ్వు దేవుని విడిచిపెట్టి తిరిగితే శత్రువు చేతిలో పడిపోతావు. శత్రువు నిన్ను బంధిస్తాడు. ఆ బందీఖానలోనే మరణించే ప్రమాదం ఉంది. పాపములోనే చనిపోయారు. మనము ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు శత్రువుకు అప్పగిస్తాననే వాక్యంలో రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో మనం చూడొచ్చు. దేవుడు కొంతమందిని దుష్ట మనసుకు అప్పగిస్తాడు, మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించును. సాతానుకి అప్పగిస్తాడు నిన్ను, దుష్టునికి అప్పగిస్తాడు నిన్ను, రోగానికి అప్పగిస్తాడు నిన్ను,
తెగుళ్ళకు అప్పగిస్తాడు నిన్ను. చివరికి నాశనానికి వెళ్ళిపోతారు. ఎంత చెప్పినా, ఎంత గద్దించినా లోబడని వారు హఠాత్తుగా మరణిస్తారని బైబిల్ సెలవిస్తుంది. ఎంత చెప్పినా లోబడరు కొంతమంది, ఎంత చెప్పినా వినరు కొంతమంది, లెక్క చేయరు. చివరికి అది నీకు మరణం తెస్తుంది. హఠాత్తుగా చనిపోయేటువంటి ప్రమాదం వస్తుంది. జాగ్రత్త. శత్రువుకు అప్పగించక ముందే, మరణించక ముందే దేవుని వైపు చూడాలి. దేవుడు తన కృపచేత మనల్ని రక్షించుకున్నాడు. తన కృపచేత ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన లోకంలో నుండి మనల్ని కోరుకున్నాడు. నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు తన పని కోసం. తన పని చేయాలని, తనని మహిమపరచాలని, తన కొరకే జీవించాలని దేవుడు నిన్ను, నన్ను, మనలందరినీ పిలుచుకొని, రక్షించుకొని, ఏర్పాటు చేసుకొని, ఎన్నుకొని, అభిషేకించి నిన్ను దీవిస్తే, ఆశీర్వదిస్తే నువ్వు త్వరలోనే దేవుని మర్చిపోతావా? దేవుని విడిచిపెట్టి లోకాన్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తావా? లోకము నీకు దొరకదు. ఒకడు గాలికి ప్రయాసపడినట్టే. ధనము నీకు దొరకదు. దానికి రెక్కలొచ్చి ఎగిరిపోవనని బైబిల్ సెలవిస్తుంది. దేవుని వదిలిపెట్టి ధనం వెంబడి కానీ, దేవుని వదిలిపెట్టి సుఖముల వెంబడి కానీ, దేవుని వదిలిపెట్టి శరీర ఇచ్చల వెంబడి కానీ, లోక భోగానికి కానీ నువ్వు అలవాటు పడితే మరణము హఠాత్తుగా వస్తుంది. జాగ్రత్త. యెహోయాజు కూడా ఇదే పని చేశాడు. దేవుడు అతన్ని తొలగించి శత్రువుకు అప్పగించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అనేకులు ఆలోచించట్లేదు. దేవుడు నన్ను ఎందుకు పిలిచిండో ఆలోచించట్లేదు. దేవుడు నన్ను ఎందుకు రక్షించాడో ఆలోచించట్లేదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో పౌలు భక్తుడు ఈ విధంగా రాశాడు. 12 ఇదివరకే నేను దేని నిమిత్తం పట్టుబడితినో, అక్కడ నుంచి చదువుకుందాం. పౌలు ఏమన్నాడు 3:12లో? నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత నేను ఎందుకు రక్షింపడ్డావో తెలుసా? అయ్యా, నువ్వు ఎందుకు రక్షింపడ్డావో తెలుసా? దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడో నీకు తెలుసా? దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? ఎందుకు కోరుకున్నాడో తెలుసా? నిన్ను లోకంలో తిరుగుమనా? లోకాన్ని సంపాదించుమనా? లోక భోగంలో మునిగి తేలుమనా? సుఖముల వెంబడి బొమ్మనా? ఎందుకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు చెప్పండి? ఎందుకు రక్షించుకున్నాడో చెప్పండి? ఎందుకు పిలుచుకున్నాడు చెప్పండి? పౌలు చెప్తున్నాడు, దేని నిమిత్తము నేను క్రీస్తు యేసు చేత పట్టుబడితినో దానినే పట్టుకోవడానికి పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. మనమందరము ఈ ఉద్దేశం కలిగిన వారమైతే ఈ చర్చ సరిపోదు. మనమందరము ఈ ఆలోచనతో పని చేసినట్లయితే ఈ చర్చ సరిపోదు. ఇంకెక్కడో ఎకర స్థలం కొని మందిరం కట్టాల్సిందే. ఆమీన్ చెప్పండి. చెప్పండి ఆమీనని. ఇది సరిపోదు. నీవి పిలుపును, ఈ నిశ్చయతను నువ్వు గ్రహించినట్లయితే, నువ్వు ఎందుకు రక్షింపడినవో నువ్వు ఆలోచించినట్లయితే ఈ మందిరం సరిపోదు.